యావత్తు మానవ జాతికి సాక్షుల ప్రకారం, మేము సాక్షులకి దర్శించిన ప్రకారం, వాక్ విస్వరూపంగా భూమి మీదకి వచ్చిన పరిణామం ప్రకారం, ఒక పరిణామ స్వరూపంగా, శాశ్వత తల్లి తండ్రిగా, వాక్ విస్వరూపంగా మమ్మల్ని సాధారణ రవిశంకర్ నుండి మా అలవాట్లు ఎలా ఉన్నా, మా పద్ధతులు ఎలా ఉన్నా, కేవలం నేను మనిషిగా సర్వైవ్ అవ్వాల్సి వస్తే, మీరు మనుషులుగా సర్వైవ్ అవ్వాల్సి వస్తే, మీరు ఎవరైనా భూమి మీద ఇంకా మనం సర్వైవ్ అవ్వలేమని అర్థం చేసుకుని, ఎందుకంటే నేను మనిషి అనేవాడు దేహస్వరూపంగా ఉన్నవాడు మిథ్యామార్తుడు. మనలో ఎంత పండితులైనా, డిసిప్లిన్ అయినా, ఎంత కరెక్ట్గా ఉన్నా, ఎవరైనా సరే కేవలం మనుషులు, పంచభూతాలు కూడా మననివ్వమని తెలుసుకోండి. మనుషులు ఎవరు మనలేరు. ఇది మనుషుల ప్రపంచం కాదు. ఇది తపస్సుది. మైండ్గా మారిపోయిన మాస్టర్ మైండ్గా అందుబాటులోకి వచ్చి, ప్రకృతి పురుషులు లైగా అందుబాటులోకి వచ్చిన వారిని పట్టుకుని సూక్ష్మంగా తపస్సుగా జీవించాలి. ఒక మనస వాచ కర్మణ, ఒక మాట ప్రకారం, ఒక మాటకే సర్వం ఆడతనం మొగతనం పలికేం చూసారా? సాక్షులు ఎలా చూశారు? మమ్మల్ని చిక్కబట్టాలన్నమాట. ఎలాగైనా మాస్టర్ మైండ్ చిక్కబట్టుకుని మీరందరూ మైండ్ కనెక్ట్గా ఏ జనరేటివ్ ద్వారా మీ ఆధార్ కార్డ్స్ తోటి, పాన్ కార్డ్స్ తోటి, ఏదో ఒక మీ ఐడెంటిటీ కార్డ్ నెంబర్ తోటి, ప్రధానంగా ఆధార్ కార్డు, ప్రధానంగా హయ్యర్ సర్కిల్గా ఉన్న వాళ్ళందరూ పాన్ కార్డు, మిగతా వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏది ఉంటే ఆ కార్డుతో అనుసంధానం జరగాలి. మీరు మైండ్గా అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి. మనం ఈ భూమి మీద కేవలం మనుషులు అన్నవాళ్ళు ఎవరు ఇంకా మనలేరు. నేను మనిషిగా అటు ఇటు అవటం, మీరు ఇంకా నేను మనుషులు కలుపుకుంటాను, మనుషుల కొద్దీ కలుపుకుందాం, ఎవరితో బంధం కలుపుకుందాం, ఎవరితో బంధం కలుపుకోకుండా పైకి తేలినట్టు ప్రకృతి పురుషుడు లయని మా యొక్క, మీరు తెలుసో మంచికో చెడుకో మీరు చేసిన తప్పులు కూడా నేను సరిదిద్దుకుంటూ మిమ్మల్ని నా పిల్లలుగా ఈ క్షణం కలుపుకుంటున్నాను. ఎలాగైనా మా వెనకాల పడి చేసిన మోసాలు, ఇప్పటివరకు నా మొబైల్ బ్లాక్ చేయడం కూడా మీరు ఉపయోగించుకుని, ఇంకా నాకు ఎక్కడ భౌతికంగా అడ్రస్ కాదు, ఇంకా నేను ఎక్కడ అడ్రస్ పెడుతున్నానో ఆ అడ్రస్ స్థిరపరచుకోండి. అందులో కూర్చునేవాడు చాలా తేజస్వై ఉండాలి, బలమై ఉన్నాడు, వాక్కులో ఉంటాడు, ఆడతన మొగతనం ఒక చోట పలికి ఉన్నాడు కదా, అలా పెరుగుతాడు చక్కగా. అతన్ని అలా పట్టుకోండి. ఇంకెవరిని నేను మనిషిగా కలుపుకుంటాను, నేను ఇక్కడున్నాను అక్కడున్నాను, మీరు ఎవరో ఏదో చేస్తున్నారు, ఇంకా ఇందుకు చేస్తున్నారు అందుకు చేస్తున్నారు, ఏమీ చెదురు లేదు. చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని కూర్చొని చక్కగా ప్రశాంతంగా ప్రతి మైండ్ని కాపాడుకోండి. మమ్మల్ని పెంచుకుంటూ మీరు మైండ్లుగా బ్రతుకుతూ అందరూ మైండ్లుగా బతకటమే. చైల్డ్ మైండ్ ప్రాంప్టే వస్తుంది. మీ బంధాలు ఏవి చెల్లవు. మీ మమకార బంధాలు, భౌతిక బంధాలు ఏవి కూడా అందుకు ఇతర బంధాలు లేకుండా చేసేసి, ఇతర బంధాల్లో అపవిత్రత ఉంది. మనుషుల కొద్దీ, మగవాళ్ళ కొద్దీ, కులాల కొద్దీ, కుటుంబాల కొద్దీ కలిపేసేయటం, పిల్లల కొద్దీ ఏదో రకంగా పిల్లలు కనీసం కాబట్టి మగుడు పెళ్ళం అయిపోయాం, అది కూడా చెల్లదు. అందరూ నేరుగా ఒక ఇంట్లో తాత మనవడు, అమ్మమ్మ మనవరాలు కూడా మాకు పిల్లలే. మీరు ఎలాంటి ఘోరాలు నేరాలు ఏం చేసినా చేయించినా మనుషులంటే అంతే. మీరు మనుషులు మనలేరు, ఎదుటోడు మనెవరు. అవమానించినందుకు, అంతం చేసినందుకు గవర్నర్ని సిస్టమ్ ఉపయోగించుకుని చేయగలిగారు. మీ దగ్గర శక్తివంతమైన పరికరాలు ఉపయోగించుకుని చేస్తున్నారు. అంతకుముందు సెన్సర్స్, మా తాతగారితో ఇలా ఉద్యోగం, డైరీ ఫార్మ్ అంటే ఇలా ఉద్యోగం ఇచ్చేసిన తీరుగా, అలాంటి ముఠాలు ఇప్పటికైనా కళ్ళు తెలుసుకుని మీ చేతిలో పరికరాలు పెట్టుకుని, ఇంకా మేము మనుషులుగా ఉంటాం, మా చేతిలోకి వచ్చేసింది, ఇంతలా మా చేతిలోకి వచ్చేసింది. ఎవరు అందమైన వాళ్ళు, బలమైన వాళ్ళు కూడా ఎదవలు అయిపోయారు కాబట్టి మేమే మగవాళ్ళం, మేమే మనుషులం, మేము ఉన్నవాళ్లే ఉన్న బలం, ఉన్న మొగతనం, ఇప్పుడు ఉన్న ఆడతనమే ముందుకు వెళ్ళిపోతుంది అనుకుంటే పొరపాటు. ఏ ఆడతనం, ఏ మొగతనం, ఏ భౌతిక ఉనికి భూమి మీద లేదు. వెంకయ్య నాయుడు గారు వింటున్నారా? మీ వెనకాల చేరిన వాళ్ళు, మీ పిల్లలకి అందరికీ చెప్తున్నాను, మీరు పైన తిరిగి అనేక సంవత్సరాలు ఉపరాష్ట్రపతి ఉండగా కింద అనేక అరాచకాలకు కారణమయ్యారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మీ అందరి మీద ఉంది. ఇంకా భూమి మీద మనుషులు పనికిరారు. ఫస్ట్ సిటిజన్ని ఫస్ట్ చైల్డ్గా మార్చుకోండి. మేము చెప్పినట్టు రవీంద్ర భారతిగా మార్చుకోండి. మీరు చేసిన తప్పులు కూడా ఉపయోగించుకుని మా మొబైల్ బ్లాక్ చేయడం లాంటివి ఇలాగే అనేకులు ఇబ్బంది పెడుతున్నాం. మా నుంచి శాశ్వతంగా సమూలంగా బయటకు రావడం కోసమే అన్నీ జరిగినాయి అనుకుని ఇప్పటికైనా ముందుకు రండి. ఈ మమ్మల్ని పట్టుకోవడం కీలకం, కేంద్ర బిందువుగా. నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, ఇక్కడికి వచ్చాను, అక్కడికి వచ్చాను, మళ్ళీ మామూలు డ్రెస్ వేసుకున్నాను, ఏదో లింగి కట్టుకుని తిరుగుతున్నాను, ఇవేమీ చూడకుండా సాక్షులు పట్టుకుని నన్ను పట్టుకోండి. నా దగ్గరికి కార్ వ్యాన్ వేసుకుని వచ్చేసేయండి. నేను ఎవరినో మనిషిని కలుస్తాను, నాకు మనిషిగా ఎవరో ఏదో చేయవలసి ఉంది, ఏమీ లేదు. మనుషులు హాని చేసుకుంటున్నారు. మనిషి బంధాలు తాత్కాలికం, అలా పనికిరావు. డ్యామేజ్ అయిన వాళ్ళని, అవమానించిన వాళ్ళని కూడా మీరు మైండ్గా పట్టుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకుంటూ ముందుకు తీసుకురావాలి. ఏవో కప్పిపుచ్చండి, ఏవో దాచిపెట్టండి కాదు, మైండ్ డీల్ చేసుకోవాలా, మైండ్లుగా ముందుకు తీసుకురావాలా.
నేరం ఒకళ్ళు చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళ వల్ల కారణం, మీరే కారణం, నేనే కారణం, ఎవరు కాదు. మాస్టర్ మైండ్ పట్టుకోక, శాశ్వతమైన తల్లిదండ్రులు పట్టుకోక, మీరు ఇంకా మనుషులుగా కొనసాగడం వల్ల మైండ్లుగా బతికే అవకాశం ఉన్నా కూడా కాలమే, ఒక మనిషి మాటకి కాలమే కదలటం చూసుకోకపోవడం వల్ల నా చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా నా వల్ల డిస్టర్బ్ అయ్యారు కాబట్టి వాళ్ళ వల్ల తప్పు జరిగింది, వీళ్ళ వల్ల పాపం జరిగింది, చాలా పొరపాటు. ఎవరు ఏం డిస్టర్బ్ అయినా అన్నీ మీరు కాలస్వరూపాన్ని ఖచ్చితంగా పట్టుకోకపోవడం వల్ల, ప్రధానంగా రహస్య పరికరాలతో సీక్రెట్ ఆపరేషన్తో పనికట్టుకుని వీళ్ళు తప్పు వీళ్ళ రైట్ అని నిర్ణయించడం వల్ల, మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతుకాలనే విపరీతం వల్ల, ఎలాగైనా శరీరకాలు పెంచేసుకుని అరాచకాలు పెంచేయడం వల్ల అది పొరపాటు. మైండ్కి ఎప్పుడు పరిష్కారం ఉంటుంది. ఆలోచిస్తే ఇప్పుడు ఎందుకు ఆ పవర్ అలా వస్తుంది అని ఆలోచించండి. ఇంకా బెటర్గా వచ్చి ఉండొచ్చు కదా, నేను అలా ఎందుకు వచ్చాను అని ఆలోచించండి. అన్నీ కూడా అన్ని విశేషాలు పాజిటివ్ నెగిటివ్ నాలో ఉన్నవాడిని చెప్తున్నాను. ఇప్పటికీ మంచి చెడు నా మీద ఉంటాయి. మీరెవరో నా మీద పెట్టి నన్ను భయపెట్టడం కాదు, నన్ను పట్టుకోవడం వల్ల ఇలా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా నేను మధ్యలో ఉంటాను. నన్ను ఒకలా పట్టుకోలేదు, నేను ఎలా దర్శించానో అలా పట్టుకోండి సాక్షులు బట్టి. అవునండి, ఈయన కాలాన్ని శాసించిన పురుషోత్తముడే, మహానుభావుడే. పంచభూతాలు ఈయన వల్ల కదలటం నిజమే. అనకాపల్లో మాకు అతిథిగా జనవరి 2003 జనవరి 1వ తారీఖున విస్తారంగా 50 మందికి చెప్పిన సాక్షి వివరాలు తీసుకోండి. ఇంకెవరో మనిషి వల్ల నాకు వచ్చింది, నాకు మనిషి వల్ల వస్తుంది కాదు, నన్నే పట్టుకోండి కేంద్ర బిందువుగా. ఇలా వద్దన్నారు, మాకు వేరే కారణాలు ఉన్నాయి. అదే మనిషి అంటే, అదే మాయ అంటే. ఇంకా మీరు బలమైన వాళ్ళు, ఎవరో తెలివైన వాళ్ళకి భవిష్యత్తు ఉంది అలా లేదు. అడుగు తీసి అడుగు మీద కాదు. నా బదులు ఎవరన్నా కూర్చోబెట్టుకున్నామని అవసరం ఉండదు. మీరు చేత కాదు, ఊహించలేరు కాదు, అవసరం ఉండదు. మాస్టర్ మైండ్ అంటే అంతే. నేను 4 రోజులకు మరణించినా నన్ను బతికించుకుంటారు, నేను బతుకుతాను. మరణం లేని మాస్టర్ మైండ్ నేను. అది ఇంపార్టెంటు. ఎన్నాళ్ళు బతుకుతామని కాదు. మీరు ఆరోగ్యంగా ఉండి బతికేస్తారా? వెనకాల మా మనవడు కొడుకు మనవడు ఉన్నాడు కాబట్టి అన్నట్టు అలా చెల్లదు. ఆ రాజకీయాలు, ఆ కుటుంబాలు ఉపయోగించుకునే అనేక మనుషులు లేకుండా చేసేసారా. ఇప్పటికీ మాదే కుటుంబం కులం అని ఎవరన్నా అనుకుంటున్నారు. ఇంకానో ఎందుకు అనుకుంటున్నారు అలాగా? అదే మాయా. మాస్టర్ మైండ్ పట్టుకోండి. ఏ జనరేటివ్ ద్వారా చక్క ప్రాంప్ట్ అవ్వండి. ఎవరెవరిని డ్యామేజ్ చేశారా, మీరు చేశారా, చేయించారా, ఎవరికి అన్యాయం జరిగింది అది లెక్క కాదు. మైండ్కి పట్టుకొని చెప్తాను. మైండ్కి ట్రీట్ చేసుకుంటారండి. నన్ను ఇంటర్నేషనల్ మాస్టర్ మైండ్షిప్ వస్తుంది, యూనివర్సల్ మైండ్షిప్ వస్తుంది. నన్ను పట్టుకోండి కేంద్ర బిందువుగా. నేను మరణిస్తాను, నాకు అంత తేజస్సు లేదు అని చూసే వాళ్ళకి మైండ్ పెంచుకుంటే వెలుగుతాను. మైండ్గా పట్టుకుని వెలిగించుకోవాలా. నా శరీరాన్ని కూడా మీరే తయారు చేసి నన్ను నిముడ్చుకుంటారు, బలంగా పెంచుకుంటారు. అలా మీరు కూడా మైండ్లుగా మారిపోయిన వాళ్ళే బతకగలుగుతారు. నోట్ చేశారే పాయింట్. మనుషులు పనికిరారు. అప్పుడు ఇలా చూసి చూడంగానే అందం, చూసి చూడంగానే కామం, శరీరం కొద్దీ కామం, అలా ఉంటాం. అది మనుషులంటే అంతే. అటువంటి స్వభావంలో నేను కూడా ఉన్నట్టు కనపడతాను. నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకుని ఆడతనం మొగతనం ఒక చోట పలికి సర్వం నడిపిన తీరు ప్రకారం నన్ను అటు తీసుకుపోయి 1,00,000 కోట్ల 10 కోట్ల పేజీలకి మీరు కూడా అటు వచ్చేసేయండి. మాట చూసుకుంటారు ఏదైనా సరే. ఇలా శరీరం కొద్దీ, అప్పటికప్పుడు తెలివి తక్కువతనం కొద్దీ, తెలివి కొద్దీ, భౌతిక ఉనికి కొద్దీ నిర్ణయాలు తీసుకోరు. ఎలాగైనా మైండ్ కొద్దీ వ్యవహరిస్తారు, మైండ్ పెంచుకుంటారు. ఆలోచించారా? ఇంకా జాగ్రత్తగా చెప్పుకుందాం, కంగారు లేదు. సాక్షులు బట్టి నన్ను ఆహ్వానించండి. నాకు ఒక ఈమెయిల్ పంపి నా దగ్గర కార్వాన్ వేసుకురండి. ఇక్కడ నేను హాస్టల్లో ఉన్నాను, నేను హాస్టల్ ఫీజు ఇవ్వాలి, ఇంకా ఆస్తులు మీవి, ఇంకా మీరు పలానా కులం, మీకు ఈ సెంటిమెంట్ ఉంది, పలానా వాళ్ళు మంచివాళ్ళు, పలానా వాళ్ళు గొప్పవాళ్ళు, ఎవరో బ్రాహ్మిన్స్ ఎక్కడో ఉన్నారు, ఎవరో చౌదరీలు, రెడ్లు, ఇంకా కాపులు, కమ్మలు, ఇంకెవరో ఉన్నారు, ఎవరో లేరిక. ఇంక వీళ్ళు పలానా దొమ్మర కులం, తక్కువ కులం, ఆ కులం, ఎవరూ పనికిరారు. ఎస్టీలు, బీసీలు అందరూ మా వైపు ఉన్నారు, వాళ్ళ వైపు ఉన్నారు, వీళ్ళ వైపు ఉన్నారు, ఎవ్వరూ పనికిరారు. ఆధ్యాత్మిక గురువులు లాంటి రవిశంకర్ గారు, విధుశేఖర భారతి, ఆయన మహాస్వామి తీర్థ భారతి అందరూ కూడా పిల్లలుగా ప్రకటించుకుంటేనే మీకు సూక్ష్మ తపస్సు వస్తుంది. సూక్ష్మ తపస్సు చేయాలి. ఇప్పుడు మేము ఏదో చెబుతాం, ఏదో చేస్తాం అని అనకూడదు. అలా లేదు ప్రపంచం. ఏదో మాట్లాడకూడదు. ఎవరు కూడా ఆల్రెడీ జరిగిన తెలుసుకోవాల్సిన శాశ్వత తల్లిదండ్రులను వ్యూహంగా పెంచుకోవాలా, వ్యూహస్వరూపంగా పెంచుకోవాలా. నేను ఎస్ఆర్టీలో ఇక్కడ అడ్రస్లో ఉండేవాడిని, ఇక్కడ ఉన్నట్టు చూపించుకుని ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ రాయించుకున్న 4 రోజులు ఇక్కడ ఉంటే చూద్దాం, అక్కడ ఉంటే చూద్దాం, ఆ డిలే కూడా వేస్ట్. అలా కూడా మీకు మమ్మల్ని భౌతికంగా కలుపుకుంటే చూస్తాం అని చెల్లదు. అంచేత మీరు రాజ్యాంగంగా పట్టుకోవాలి మమ్మల్ని. నేను జడ్జిలు కూడా వచ్చేయమంటాను. మా స్వతంత్రం పోతుంది. మేము కోర్టులు, వాదనలు, గొడవలు ఉండాలి. ఏవో తప్పులు మేము పట్టుకుని చూపించాలి. ఇంకా నువ్వు నేరస్తుడు, పలానా వాళ్ళు నేరస్తులను చూపించుకోవాలి, పలానా వాళ్ళు చెడ్డవాళ్ళని చూపించాలి. మీడియాలు అందుకే ఉన్నాయి, ఎవరికో 4th ఎస్టేటు, ఇదంతా అజ్ఞానం.
విశ్వ కుటుంబంలో ఉన్నారు మీరు. మరణం లేని వాక్ విశ్వరూపాన్ని అనుసంధానం జరిగి ఆ వాక్ విశ్వరూపంగా ఒక చోట పలికిన వారిని పెంచుకుంటూ జాతీయ గీతంలో అధినాయకుని పట్టుకోవడం వల్ల ఈ దేశం కూడా సజీవంగా మారి, కాలం కూడా సజీవంగా మారి విశ్వ కుటుంబంగా ఉన్నారు. అదే ప్రపంచానికి చెబుతారు. మనుషులుగా కంగారు పడి చేసిన తప్పులు, ఈ క్షణం వరకు మనుషులుగా మీరు చేస్తున్నటువంటి పొరపాట్లు, ముఖ్యమంత్రి గిరి వదిలేసి చీపురు కట్ట పట్టుకుని తుడుచుకుంటూ ఉంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు మనుషులుగా కదలండి, అలాగే ఉండండి, ఇలాగ ఉండండి. నన్ను ఎవరు రెచ్చగొడుతున్నారు? మరి అదే మాయ. దాన్నే మాయ అంటారు. మనుషులంటే అంతే. అలాగే ఇలాగ ఉండకూడదు. మా ఇంటి పట్టు నడుచుకోవాలి, మాట చూసుకోవాలి. ఎలాగైనా సర్వం నడిపిన మాట పైన ఉండగా, తల్లిదండ్రుల విశ్వ పరిపాలన అమల్లో ఉండగా మీరు భౌతిక పరిపాలన చెల్లదని చెప్తున్నాను కదండి. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, వారి ద్వారా వెనకాల నడుపుతున్న వారికి అందరికీ చెప్తున్నాను. సాక్షులు మాట్లాడకుండా చేస్తున్న వాళ్ళు మొదటి నుంచి కూడా సాక్షులను బట్టి మమ్మల్ని పట్టుకోండి. సురేష్ బాబు అందరూ మా పిల్లలుగా ప్రకటించుకోండి. ఆత్మీయపుత్రుడు ధనరాజు, ఆత్మీయపుత్రుడు మాగంటి మురళీమోహన్ అందరూ కూడా మా పిల్లలు. మొదట మీరు ఎవరో పెద్దోళ్ళు, చాలా గొప్పవాళ్ళు ఎవరు లేరు. అలాగా అదంతా మాయ, మిథ్య. అలా అంతర్యాన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. అలాగా 7 తరాలు, ఇటు 7 తరాలు కూడా అలా పెంచాడు కొంతకాలానికి మా మైండ్ల కోసం. ఇదంతా మైండ్ల కోసం. మైండ్ ట్రయల్లో ఉన్నారు మీరు. అందులో భాగంగా నన్ను మాస్టర్ మైండ్గా పైకి తేల్చి పట్టుకున్న సక్సెస్లో మీరు ఇంక మైండ్ విలీనం అయితే సరిపోద్ది. మైండే పెంచుకుంటే సరిపోద్ది. ఆ రకంగా పంచభూతాలు, విధి విధానం మన చేతిలోకి వచ్చింది. మనమే దైవత్వాన్ని పెంచుకోవాలా. ఇంకే దేవుళ్ళ కోసం వెతుక్కోకూడదు. సత్యం, ధర్మం మనమే పెంచుకోవాలా. సూక్ష్మంగా బతకాలా. ఇక మీద మైండ్లుగా బతకాలా. మైండ్లు బతకనించి బతకాలా. సంపేసిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు చచ్చిపోయిన కూడా బతికించుకుంటామని తీర్మానం చేసుకొని మన తపస్సు వల్ల బతుకుతారని తెలుసుకోవాలా. మీరు వాడు చంపాడు, వీడు చంపాడని తగులు పెట్టుకుంటే అవ్వదు. వీడిని జైల్లో పెడదాం, వాడిని అక్కడ పెడదాం అని నన్ను కూడా భయపెట్టుకుంటూ మనుషుల కొద్దీ కుదరరు. ఎవరినైనా ఇంకా మీ తాగుళ్ళు, వ్యసనాలు తగ్గించుకుని ప్రతి మైండ్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో ప్రతి మైండ్ని కాపాడుకుంటూ ప్రతి మైండ్ని పెంచుకుంటూ అటు వెళ్ళిపోవాలి. ఇది విశ్వ పరిపాలన. విశ్వ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా సాధారణ మనిషి కూడా రద్దు చేసేసి మైండ్లుగా మార్చి ఇచ్చిన పరిణామం. కాలమే కదిలించి. అదే దాని అర్థం. ఇంకా పరిపరి విధాలు పనికిరావు ఇక్కడ. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.